మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. అదే రీతి ఆ కరువు కాలంలో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మనల్ని పోషిస్తాడు, మన యొక్క ఎముకలను బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కరువులో దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నిత్యం దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో ఎంతో సమాధానం, శాంతి, నెమ్మది ఉంది. కాబట్టి మనము ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో గడిపే వారిగా మనము ఉండాలి. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ప్రతి సమస్యకు దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ మనతో దేవుడు ఉంటాడు. అందుకే మనము ధైర్యం కలిగి మనము ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు అనుక్షణం కూడా కాపాడుతాడు. తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. రక్షిస్తాడు. మనల్ని దేవుడు విడిపిస్తాడు. శత్రువులపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో దేవుడే మనకు సహాయం చేస్తాడు. మన దేవుని సల మొరపెట్టినట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ఏ విషయంలో కూడా మనము బాధపడవద్దు, కలత చెందొద్దు, చింతపడవద్దు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ప్రతిదీ కూడా మనం దేవుని సల మొరపెట్టేవారిగా మనం ఉండాలి. మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు బలవంతుడై ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుడే చూసుకుంటాడు. మనల్ని బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని స్వస్థపరుస్తాడు. మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగిస్తాడు. అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కష్టాలని పోగొట్టి దేవుడు నెమ్మదిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనం ఎల్లప్పుడు దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. నాయన నిత్యంలో నడిపిస్తానని చెప్పిన దేవుడు నాయన తండ్రి, కరువు కాలంలో పోషించేవాడో ప్రభా, తనములు తృప్తిపరచేవాడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మమ్మల్ని బలపరిచే దేవుడు నాయనకి స్తోత్రాలు నాయన దేవా. నీ మాటల ద్వారా ప్రభా ఆదరిస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మాకు తోడుగా ఉండి నడిపించేవాడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. మాకు సహాయం చేసే దేవుడు, మాకు మేలు చేసే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నెమ్మది దయచేవాడో ప్రభా. శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడవు నాయన. అయా ప్రతిదినం సలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అన్నిటి నువ్వే చూచుకునే దేవుడో ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు నాయన. మేము నేను తండ్రి నిన్ను ఆశ్రయించాలి ప్రభా. అయ్యా నీ మీద ఆధారపడటకు సహాయం చేయ ప్రభా. నీ సల మొరపెట్టడానికి సహాయం చేయ తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మాకున్న బలహీనతలన్నీ తొలగించేవాడవు ప్రభా. అయ్యా స్వస్థపరిచే దేవుడు నాయన. అనుక్షణం కాపాడే దేవుడు నాయన. విడిపించేవాడు, రక్షించేవాడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతాన్ని. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచుతాండి అయ్యా. ఎవరే బాధల సమస్యలు ఉన్నారో మీరు దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడతారు బిడ్డలు దర్శించు నాయన. వారికి అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో
నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడి రీతిగా మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.